చాలా క్లియర్గా ఉన్నాం అధ్యక్ష. రూల్ పొజిషన్ కోట్ చేసాం అధ్యక్ష. That's over. మీకు లేని రూలింగ్ ఇచ్చారు. Yes. మేము వెరీ క్లియర్ గా చెప్తా ఉన్నాం. Okay. మీకు లేని Yes, okay. అధికారంతో మీరు that is సస్పెండ్ over. I చేసే have given a కార్యక్రమానికి ruling. ప్రెసిడెంట్ చూడడం Yes, మేము that's it. అంగీకరించాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రివోక్ చేస్తే please, you రివోక్ cannot question చేయకపోతే the ఈ rights of సభను the House. జరగనివ్వము. You cannot మీకు question సభను the rights of the జరగనివ్వము. House. కావాలంటే మమ్మల్ని అందరినీ కూడా సస్పెండ్ చేసుకోండి, మేము రెడీగానే ఉన్నాం. There is no question of revoking the suspension. వీరికి హౌస్ అంటే గౌరవం లేదు, స్పీకర్ గారు అంటే గౌరవం లేదు, రూలింగ్ అంటే గౌరవం లేదు. మేము హౌస్ను బ్లాక్మెయిల్ చేసి ఈ హౌస్ను నడిపించుకోవాలనే పరిస్థితి వాళ్ళకు ఉన్నట్టుంది. అంటే ప్రతిదానికి వెల్లోకి రావడం, మళ్ళీ బయటికి వెళ్ళడం, వెల్లోకి రావడం, ఈ బ్యాండ్ వ్యాగన్ యొక్క కార్యక్రమాలు మాకు వద్ద అధ్యక్ష. ఒకవేళ వీళ్ళు ఈ విధంగానే ఇండిసిప్లిన్గా బిహేవ్ చేస్తే వీఆర్ ప్రిపేర్డ్ టు సస్పెండ్ యూ. మీరంతగా మీరే అసెంబ్లీ జరుపుకోవాలని అంటే అది కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. అది కూడా ప్రజలు చూస్తారు. ఏ రకంగా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఏ రకంగా అసెంబ్లీ జరుపుకొని ఏ రకంగా బుల్డోజ్ చేసి ఏ రకంగా ప్రతిపక్షాన్ని బయటికి పంపిస్తున్నారు అన్నది చూస్తారు. నిన్న అంగన్వాడీ కార్మికులను ఏ రకంగా కొట్టారు అనేది కూడా ప్రజలు గమనించారు. మహిళలను చూడకుండా బహుశా ప్రతిపక్ష నాయకులు సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి సస్పెండ్ అవ్వాలనేది కోరుకుంటే మీరు సస్పెండ్ అవ్వచ్చు, మాకేం అభ్యంతరం లేదు. కానీ సస్పెన్షన్ ఒకటే కాదు, మీరు కావాలంటే మీకు డెమోక్రటిక్గా అనేక రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే వాకౌట్ చేసుకోండి. రూలింగ్ మీద ఇష్టం లేకపోయినా, అదేవిధంగా హౌస్ తీసిన నిర్ణయం ఇష్టం లేకపోయినా మీరు వాకౌట్ చేసుకోవడానికి ఉన్నాయి, బాయ్కౌట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ మమ్మల్ని సస్పెండ్ చేస్తేనే మాకు ఏదో సింపతి వస్తుంది అనేటువంటి రీతిలో మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇప్పటి నుంచి 3 రోజుల నుంచి క్వశ్చన్ అవర్ అవ్వడం లేదు అధ్యక్ష. ఒక్కో రోజు 10 క్వశ్చన్స్ వస్తాయి. ఈ రోజున కూడా క్వశ్చన్ అవర్ అవ్వకుండా స్టాల్ చేయడం అనేటువంటి మంచి పద్ధతి కాదు. అదేవిధంగా ఎజెండా ఉంది. అదేవిధంగా ఎజెండా కాకుండా ఇప్పుడు 4-5 బిల్స్ వస్తున్నాయి. బిల్స్ కూడా పాస్ చేయకుండా అడ్డుపడాలనేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఇటువంటి ప్రయత్నం మంచి కాదు. వీ రిక్వెస్ట్ దట్ యూ పార్టిసిపేట్ ఇన్ ద ప్రొసీడింగ్స్. మీరు రైజ్ చేశారు, స్పీకర్ నేను కూడా సమాధానం చెప్పాను, స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చారు, రూలింగ్ కట్టుబడి ఉండండి. ఏదో కొత్తగా కనిపించినట్టు నిన్న కాక మొన్న హౌస్లోకి వచ్చారు మీరు ఇది ఫస్ట్ టైం మీకు హౌస్లోకి రావడం. మేము అప్పుడే 34 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ హౌస్లో ఉన్నాం. అంచేత మాకంటే ఎక్కువ తెలిసినట్టుగా పోజ్ ఇవ్వడం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈ యొక్క ధోరణి మంచిది కాదు అధ్యక్ష.